దేవుని పరిశుద్ధ నామములో మీ అందరికీ ప్రత్యేకమైన శుభములు, ఆశీర్వాదములు, మేలులు కలుగునుగాక. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఏం బాగున్నామండి అంటారా? లేదు. మన పరిస్థితులు, మనకున్న సిచ్యువేషన్స్ అన్నీ మనకు కొన్ని ప్రతికూలంగానే ఉండొచ్చు, నో ప్రాబ్లం. భూత వర్తమాన కాల భవిష్యత్తులో ఉన్న దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. దినవృత్తాంతంలో 2వ గ్రంథంలో 15వ అధ్యాయము 7వ వాక్య భాగం. కాగా మీరు బలహీనులు కాక ధైర్యం వహించండి, మీ కార్యము సఫలమగును. మీరు బలహీనులు కాక ధైర్యం వహించండి, మీ కార్యం సఫలమగును. ఏలి అంతటి భక్తుడు యెజెబెలు రాణికి భయపడిపోయి ఒక దిన ప్రయాణమంతా అరణ్యంలోకి వెళ్ళిపోయాడు. చూసారా? 400కు పై చిలుకు అబద్ధ ప్రవక్తలను ఎదిరించి ప్రార్థించగా ఆకాశం నుండి దేవుడు అగ్నిని పంపించి ఏలియాను బలపరిచిన సందర్భం. ఆ పరిస్థితులన్నిటి విషయంలో కూడా భక్తుడు ఏలియా గారు తనకున్న ఆ యెజెబెలు ఇచ్చిన వార్నింగ్ను, హెచ్చరికను తీసుకొని భయపడిపోయాడు. అలా భయపడిపోయి అరణ్యంలో ఒక దిన ప్రయాణంలోకి వెళ్ళిన ఏలియాను దర్శించిన దేవుడు సామాన్యమైన మనలను ఈ సమయంలో దర్శిస్తూ, మీరు బలహీనులు కాకండి, ధైర్యం వహించండి, మీ కార్యం సఫలమగును అంటున్నాడు దేవుడు. గమనించారా? ఏలియా అంతటి వాడే బలహీనమైపోయినప్పుడు మరి నీ విషయము, నా విషయము మరి ఆలోచించాలి కదా మనం. కనుక మన వైపు చూసినా, మన పరిస్థితుల వైపు చూసినా, ఇంకెవరి వైపు చూసినా మనం బలహీనమైపోవలసిందే. కనుక నువ్వు బలవంతుడైన యేసు వైపే చూడాలి, ఆయన పైననే దృష్టించాలి. పేతురు నీళ్ల మీద నడుస్తూ యేసు వైపు చూచినంత వరకు నీళ్ల మీద నడవగలిగాడు. ప్రపంచంలో ఇంతవరకు ఏ మానవుడు నీళ్లపై నడవలేదు. ఎప్పుడైతే ఆ సముద్రంపై వచ్చే గాలిని చూచాడో మునిగిపోసాగాడు. ప్రియా దైవజనంగమా, ధైర్యం వహించండి. దేవుని వాగ్దానమే నీ పరిస్థితులన్నిటిలో నీకు సహాయపడుతుంది. వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడు అని ఎంచుకొనెను గనుక వయస్సు గతించినను గర్భం దాల్చడానికి మన తల్లి శారా గర్భవతి అయింది. విన్నారు కదా ఈ విషయం? మీరును అద్భుత కార్యం చూడగలరు. మీరు బలహీనులు కాక ధైర్యం వహించండి, మీ కార్యము నిశ్చయంగా సఫలమగును. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, మీ వందనాలు. ఈ దినము నీ వాగ్దానం కొరకై స్తుతి చెల్లిస్తున్నాం. మేము ఎలాంటి బలహీనమైన పరిస్థితుల్లో, ప్రతికూలమైన పరిస్థితుల్లో ఉన్నా నీ వాగ్దానము, నీ మాట మా జీవితంలో నీ పక్షంగానే నెరవేర్చు వాడవై ఉన్నందుకు వందనాలు. నీ వాగ్దానాన్ని బట్టి మరొకసారి మమ్మలను ధైర్యపరిచినందుకు స్తుతి చెల్లిస్తూ, నీవే మా ధైర్యము, నీవే మా బలం, నీవే మా నిరీక్షణాస్పదము, నీవే మా దాగు చుట్టుకున్నావు, నీవే మా దాగుచోటుగా ఉన్నావు, నీవే మా దాగుచోటుగా ఉన్నావు. మీకే మహిమను చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామములోనే ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్.